హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అదే వారణాసి గురించి యావత్ ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ రాజమౌళికి సంబంధించినటువంటి ఒక క్రేజీ అప్డేట్ 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో అన్న అంశం గురించి. అయితే ఒకసారి మనం వారణాసి గురించి మాట్లాడితే ఇటు మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా వీళ్ళిద్దరిని కూడా ఒక అడ్వెంచరస్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వారణాసి షూటింగ్ పనులు కూడా ఇంకా చివరి దశకు వచ్చేసాయి. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరిదా అని అనుకుంటున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాలో అయితే క్రేజీ కాంబినేషన్ వినిపిస్తుంది. అది రాజమౌళితో నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూర్య నటించబోతున్నారని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది. సో మరి అటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మరి తెలుగు సినిమానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దర్శకధీరుడు రాజమౌళి, ఇటు కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూర్యతో మరి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందా అంటే మరి ఈ క్రేజీ కాంబో విని అటు సూర్య ఫ్యాన్స్, ఇటు రాజమౌళి అభిమానులు అందరూ కూడా ఎంతో ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే గతంలో కూడా ఏదైతే రామ్ చరణ్ని సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ చేసినటువంటి మూవీ మగధీరాలో కూడా యాక్చువల్గా ఫస్ట్ సూర్య పేరే వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల సూర్య ఈ సినిమా ఓకే చేయలేదన్నట్టుగా కూడా తెలిసింది. సో ఎట్టకేలకు మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఈ క్రేజీ కాంబినేషన్ ఉంటుందా అనేది ప్రస్తుతానికైతే ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే గతంలో కొన్ని వార్తలు రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో ఉండబోతుంది అనే కథనాలు కూడా వినిపించాయి. మరి ఒకసారి అటు అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే వరుస మూవీలన్నీ లైనప్లో పెట్టుకుని ఆయన దూసుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏకంగా రాక తర్వాత లోకేష్ గనకరాజు దర్శకత్వం, ఆ తర్వాత మలయాళ స్టార్ హీరో అయినటువంటి జోసెఫ్, ఇవన్నీ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఒక లైనప్ సెట్ చేసుకుని పెట్టుకున్నారు అల్లు అర్జున్. మరి ఇప్పుడు ఇటు సూర్యది కూడా చూసుకున్నట్లయితే కరుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇటు విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ పైన కూడా బిజీగా ఉన్నారు. సో ఇది అయిపోయిన వెంటనే అది కూడా ఆగస్టులో రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో మరి రాజమౌళి ఇటు వారణాసి సినిమా కంప్లీట్ చేసుకోగానే సూర్యతో కసరత్తులు పెడతారా, మరి దీనిపైన ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, మరి వారణాసి ప్రమోషన్లో ఏమన్నా లీక్ చేస్తారా రాజమౌళి గారు? ఇటు పోతే ఇక సూర్యది కూడా ఒకవేళ రాజమౌళి గారితో ఫిక్స్ అయితే 50వ చిత్రం అని చెప్పుకోవచ్చు. మరి సూర్య 50వ మూవీ రాజమౌళి డైరెక్షన్లో అంటే ఇంకా ఇప్పటికీ క్రేజీ కాంబినేషన్ పైన సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ఏ విధంగా వైరల్ అవుతుంది చూస్తూ ఉన్నాం. మరి 50th మూవీ అంటే అది ఏ విధంగా ఉండబోతుంది, మరి రాజమౌళి ఏ విధంగా ప్లాన్ చేశారు, ఇటువంటివి అయితే సోషల్ మీడియాలో బోలెడు కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజమౌళి కూడా చాలా ప్లాన్ చేసుకుని హీరోలని పిక్ చేసుకోవడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సో మరి సూర్యకి తగ్గ కథ రాసుకున్నారా, మరి ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి అటు సూర్య అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.